ఒక సింపుల్ వర్డ్ నీ లైఫ్ని చాలా చేంజ్ చేయగలదు, అదే నో. సో వెల్కమ్ టు డే 7 ఆఫ్ మోటివేషన్ సిరీస్. ఇవాళ ఇంకో ఎగ్జాంపుల్స్. మనం చాలాసార్లు ఒక మిస్టేక్ చేస్తాం. దేనికి? అందరూ అడిగే విషయాలకి, అందరు చెప్పడానికి ఎస్ చెప్తావు. లైక్ ఎగ్జాంపుల్, ఇప్పుడు ఫ్రెండ్స్ పిలిచావు అనుకో, ఎస్. టైం వేస్ట్ అయ్యే ప్లాన్స్కి ఎస్ చెప్తావు. నువ్వు చేయాల్సిన వర్క్ ఉంది కానీ వేరే వాళ్ళు పిలిచారు, దానికి ఎస్. ఎందుకంటే నువ్వు చెప్తే ఎక్కడ ఫీల్ అయిపోయి ఆ ఫీల్ని మనం లోపల పెట్టుకొని భయపడడం స్టార్ట్ చేస్తాం. కానీ ఒక విషయం అర్థం చేసుకోవాలి, అక్కడ ప్రతిసారి ఎస్ చెప్పడం మంచితనం కాదు. కొన్నిసార్లు నువ్వు చెప్పడం, నీ టైంని పర్ఫెక్ట్ చేసుకోవడం ఇంపార్టెంట్. ఎందుకంటే అది నీ లైఫ్, నీ గోల్. ఒకవేళ నీ గోల్ ఇంపార్టెంట్ అయితే డిస్ట్రాక్షన్స్కి నువ్వు చెప్పాలి. నీ పీస్ ఇంపార్టెంట్ అయితే ప్రతి ఆర్గ్యుమెంట్లో ఇన్వాల్వ్ అవ్వకూడదు, టైం వేస్ట్ చేసుకోకూడదు. అండ్ ఇంపార్టెంట్గా నువ్వు చెప్పినప్పుడు ఫస్ట్ గిల్టీ ఫీల్ అవ్వద్దు. ఎందుకు ఫీల్ అవ్వాలి మనం గిల్టీగా? నువ్వు అందరినీ సాటిస్ఫై చేయాలని కాదు కదా పుట్టింది. నీ లైఫ్లో ఇంపార్టెంట్ థింగ్స్ ఉంటాయి. ఆ ఇంపార్టెంట్ థింగ్స్ ఎస్ అని నువ్వు అనుకుంటే కొన్ని అన్నెసరీ థింగ్స్కి నువ్వు చెప్పాలి. సో ఇవాళ నుంచి ఏం చేస్తావంటే, ప్రతి డెసిషన్ ముందు ఒక క్వశ్చన్ వేసుకో నీకు నువ్వు. ఏంటి, ఇది నా లైఫ్కి వాల్యూ యాడ్ చేస్తుందా? దీనివల్ల నాకు లైఫ్కి ఒక వాల్యూ ఉందా? ఒకవేళ నో అయితే సింపుల్గా చెప్పు నో. బికాస్ నీ టైం చాలా లిమిటెడ్, నీ ఎనర్జీ కూడా చాలా లిమిటెడ్. ఎక్కడ యూజ్ చేయాలో డిసైడ్ చేసుకోవడం నీ రెస్పాన్సిబిలిటీ. మనకి ఏమర్థమైంది? ప్రతిదానికి ఎస్ చెప్పకు. థ్యాంక్ యూ. ఎఫ్టీ రక్షిత్ సైనింగ్ ఆఫ్.